చిన్న మాట. పౌలు సేవ చేస్తున్నప్పుడు ప్రతి సేవకుడికి ఈ లోకంలో మంచి చెడు అని రెండు ఉంటాయి. మంచి చెడు రెండు ఉంటాయి. ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రపంచానికి వెళ్ళినా, ఏ కుటుంబానికి వెళ్ళినా అంతా మంచిగా ఉందండి మా కుటుంబంలో అని వాళ్ళు అంటున్నారంటే దట్స్ అ ఫేక్. అర్థం కదా? ఏ దేశానికి పో, అమెరికా పో, ఇండియా పో, పాకిస్తాన్ పో, లండన్ పో, ఏ దేశానికి పో, ఇజ్రాయెల్ దేశానికి పో, మంచితో పాటు చెడు ఉంటుంది. మంచిగా ఉంటుందా? ఉండదు. అలాగే సంఘాల్లో కూడా మీకు తెలుసా, పౌలు సేవ చేస్తున్నప్పుడు, పౌలు అద్భుతమైన దైవజనుడు పౌలు చేస్తున్నప్పుడు ఒక సంఘం పౌలును బాగా బాధ పెట్టింది, ఏడిపించేసింది, దుఃఖపెట్టింది, కృంగదీసింది. ఒక్క మాట చెప్పాలంటే ఎవడరా నువ్వు అన్నారు. ఎవరో తెలుసా? పౌలును బాధ పెట్టిన సంఘం ఉంది, పౌలును సంతోషపెట్టిన సంఘాలు ఉన్నాయి. పౌలును కష్టపడి ప్రయాసపడి కడుపు మార్చుకొని ఆయా కష్టాలు పడి శ్రమల గుండా నిందల గుండా వెళ్తే పౌలు చాలా సంఘాలు కట్టాడు. ఆ కట్టిన సంఘాల్లో ఎన్ని సంఘాలు కట్టాడని లెక్కలేదు. నిజం, ఎన్ని సంఘాలు కట్టాడని లెక్కలేదు. కానీ తాను రాసిన పత్రికలు ఉన్నాయే, ఇంచుమించు 13 పత్రికలు రాశాడు. ఎవరు? పౌలు. ఆ 13 పత్రికల్లో ఆ పత్రికలను బట్టి బేరేజ్ వేస్తే, బేరేజ్ అంటే తెలుసా, తక్కెట్లో వేస్తే తెలిసింది ఏంటంటే ఒక సంఘం పౌలును బాగా దుఃఖపెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే పౌలుని ఏమన్నారంటే ఎవడరా నువ్వు అన్నారు. మీ కొడుకు మిమ్మల్ని వచ్చి నీ తండ్రి తల్లి ఎవరితో నువ్వు అన్నాడు అనుకో, తల్లితో తండ్రిని పడుకో ఎవడరా నువ్వు అన్నాడు అనుకో, తండ్రి ఎలా ఫీల్ అవుతాడు? నా బిడ్డ, బంగారు బిడ్డ, ముద్దులు బిడ్డ అంటారా? ఏమంటావు? కింద పైన వాసిపోదు జనరల్ అంటారా? పౌలును ఆ మాట అన్నాడు, ఎవడరా నువ్వు అని. ఎవరు నువ్వు అని? ఎవరిని తెలుసా? పౌలు. పౌలును ఒక సంఘం బాగా దుఃఖపెట్టింది, మరొక సంఘం పౌలును బాగా సంతోషపెట్టింది. మన ఇంట్లో పిల్లలు ఉంటారు. ఒక పిల్లోని బట్టి బాగా ఏడుస్తాడు తండ్రి, ఒక పిల్లోని బట్టి సంతోషపడతాడు, ఒకరిని బట్టి తల ఎత్తుకునే విధంగా చేస్తాడు, ఒకరి తల దించుకునే విధంగా చేస్తాడు. అలా సంఘాల్లో 2 సంఘాలు అంటే చాలా సంఘాలు దుఃఖపెట్టే బాధ పెట్టాయి. కానీ ఈ రెండింటి విషయంలో అనగా ఈ ఒక్క విషయంలో చాలా బాధపడ్డాడు, మరొక సంఘం విషయంలో చాలా సంతోషపడ్డాడు. ఏంటో తెలుసా సంఘాలు? బాగా దుఃఖపెట్టిన సంఘం ఏంటి, బాగా సంతోషపెట్టిన సంఘం ఏంటి? సరే, పౌలును బాగా దుఃఖపెట్టిన సంఘం ఏంటంటే కొరింథీయులు. కొరింథీ అనే సంఘం భయంకరంగా పౌలును దుఃఖపెట్టింది. తెస్సలోనిక అనే సంఘం పౌలును సంతోషపెట్టింది. అర్థం కాలేదా? కొరింథీ అనే సంఘాన్ని బట్టి పౌలును బాగా దుఃఖపెట్టారు. ఒక్క మాట చదివిచ్చేసి, తెస్సలోనిక రాసిన పత్రిక ఒక మాట చదివిచ్చేసి నేను ముగిచ్చేస్తాను. చిన్న మాట. ఇందులో ఒక సాక్ష్యం అనే పదం రాయబడి ఉంటుంది, అందులో నేను అక్కడ చదవాలని ఆశపడుతున్నా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక త్వరగా తీయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి, చూడండి 4వ వచనం. క్రీస్తేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఒకరి తలపై కదండి. కొరింథీ సంఘం అనేది కామన్ సంఘం కాదు, అంటే ఒక సాధారణమైన ఏమీ లేని సంఘం కాదు. కొరింథీ సంఘంలో చాలా కృపావరాలు ఉన్నాయి. అద్భుతమైన కృపను సంపాదించారు. ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుంచి. ఎవరు? కొరింథీయులు. మీకు అర్థమని చెప్పాలంటే హరితకు ఉంది, రెబెక్కకు ఉంది. హరితకు అర్థమైనట్లు వాక్యం రెబెక్కకు అర్థమవుతుందా? అవుతుందా? అంటే నేను కించపరచట్లా, మీకు అర్థమైన భాషలో చెప్తున్నా. ఇప్పుడు హరితకు బాగా అర్థమవుతుంది వాక్యం. మంచి తలాంతులు ఉన్నాయి. పాటలు పాడే వరం కావచ్చు, వాక్యాన్ని అర్థం చేసుకునే వరం కావచ్చు, చదివే వరం కావచ్చు, దాన్ని అర్థం చేసుకొని కుటుంబాన్ని బలపరుచుకునే కృప కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు. ఎవరికి ఉంది? హరితముకుంది. రెబెక్కకుందా? లేదు. మీకు అర్థం చెప్పేది. ఇప్పుడు కొరింథీ సంఘం ఎలాంటిదంటే మంచి టాలెంట్ కలిగింది, కృపావరాలు కలిగింది, అద్భుతమైన తలాంతులు కలిగింది. ఎవరు? కొరింథీ సంఘం. ఈ కొరింథీ సంఘానికి కృపావరాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే 4వ వచనం చూడండి ఏముందో, చదుదాం. 4వ వచనం. క్రీస్తేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి, ఎవరి యందంట? క్రీస్తేసునందున్న లేదా క్రీస్తేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తలపైకి అర్థం చెప్తా. అంటే అర్థం ఏంటంటే, హరితకనేమ కొరింథీ సంఘం అనుకోండి. హరితమ్మ, దేవుడు నీకు ఇచ్చిన కృప ఉందే, ప్రభువైన యేసునందు నువ్వు పొందుకున్న తలాంతు కృపను బట్టి సేవకునిగా నేను ఆనందిస్తున్నా, సేవకునిగా నేను సంతోషపడుతున్నా. ఎందుకు తెలుసా? నీకు మంచి వరాలు ఉన్నాయి, మంచి కృపావరం ఉంది, మంచి కృపా సత్యం ఉంది. ఎవరి దగ్గర? నీ దగ్గర, కొరింథీ అనే సంఘం దగ్గర. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గర మంచి కృపావరం, మంచి టాలెంట్, మంచి చదువు, మంచి విద్య, అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్నప్పుడు ఆ వ్యక్తి నుంచి మనం ఎక్కువ ఆశపడతాం. ఇతడు ఏదో చేస్తాడు, సంఘానికి నమ్మకంగా ఉంటాడు, పరిచర్లో నమ్మకంగా ఉంటాడు, దేవుని కొరకు వాడబడతాడు, ఇతనికి ఉన్న స్వరం, ఇతనుకున్న తలాంతు మరొకరికి లేదు, ఇతడు బహుగా వాడబడతాడు ప్రభు సన్నిధిలో అని సేవకుడు ఆశపడ్డా? మీకు ఇంకా అర్థం చెప్తా. రవణకి 2 కొడుకులు అనుకోండి. తండ్రి ఏమనుకున్నా అంటే పెద్ద కొడుకు బాగా చదువుకుంటాడు, చిన్న కొడుకు కొంచెం అల్లరి, చిల్లర శాస్త్రాలు, ఎప్పుడు ఇరుగుంటి పొరుగుంటి గొడవలు తీసుకుని పడతాడు.
అలా పెరుగుతున్నప్పుడు బిడ్డల్లో మార్పు రావట్లే. పెద్దవాడు మాత్రం బాగా చదువుతున్నాడు, ఎదుగుతున్నాడు. ఎంత పెరిగినా 20 ఏళ్ళు వచ్చింది, 25 ఏళ్ళు వచ్చింది, 26 ఏళ్ళు వచ్చింది, పెళ్లి వయసు వచ్చింది. ఇంకా చిన్నోడు చిల్లర శాస్త్రాలు చేస్తున్నాడు, పెద్దోడు ఆర్థికంగా ఎదిగాడు, మంచి స్థిరత్వం కలిగి ఉన్నాడు. ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత తల్లి తండ్రి ఎవరి మీద ఆశ పెట్టుకుంటాడు? పెద్దోడి మీద, చిన్నోడి మీద? పెద్ద కొడుకు మీద. అవునా కదా? పెద్ద కొడుకే కదా, ఎందుకంటే న్యాయంగా నీతిగా మంచిగా బతున్నాడు. చిన్న కొడుకు ఎత్తిపోయినాడు. కొరింథీ సంఘం అనేది అన్ని సంఘాల్లో కల్లా కృపావరాలు కలిగిన సంఘం. ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎవరి మీద? కొరింథీ సంఘం మీద. అలాంటి ఆశలు పెట్టుకున్న కొడుకే స్థిరపడాల్సిన కొడుకే ఎవడ్రా నువ్వు అని అనుకో తండ్రిని, ఎలా బాధపడతాడు? అర్థమైందా? ఎలా బాధపడతాడు? చాలా బాధపడతాడు. ఒరే మీ మీద నేను ఆశలు పెట్టుకున్నాను. ఎందుకు తెలుసా? మీకున్న కృపావరాలు అవి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, పోయిన వారం నేను చెప్పాను మీకు ఏమనంటే, సంగమా యవనస్తులు మన మధ్యలో ఉన్నారు, ఒకరు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ. మీకు అలాంటి ఆలోచనలు ఉన్నాయా? ప్రేరేపణలు ఉన్నాయా? నేను మాట్లాడుతున్నది ఏంటంటే ప్రార్థన ప్రభావం, ఉపవాసాలోని ప్రభు కొరకు కనిపెట్టుకునే పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం. కానీ సంఘం ఎలా ఉంది తెలుసా? కొరింథీ సంఘం ఎలా ఉంది తెలుసా? కొరింథీ సంఘంలో, ఈ సంఘంలో విభేదాలు, గొడవలు, వ్యభిచారం, కాముకత్వం ఏది ఈ కొరింథీలో ఉంది కదా. ఇప్పుడు 5వ అధ్యాయం చేయండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఎక్కడది? కొరింథీ సంఘంలో జరుగుతున్న సందర్భం. వ్యభిచారము, జారత్వం ఉందంట. ఎక్కడ? సంఘంలో ఎవడాడు? ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఎక్కడ? సంఘంలో. అది ఎలాంటి సంఘం? కొరింథీ సంఘం. ఎలా బాధపడతా చెప్పండి సేవకుడు. నేను ఎందుకు పద చెప్తానంటే, కృపావరాలు కలిగి, జ్ఞానం కలిగి, తలాంతులు కలిగిన సంఘం ఎంత గొప్పగా వాడబడాలి. యవనస్తులుండి, చదువు ఉండి, తలాంతులుండి, కీబోర్డు కానీ, రిథం ప్యాడ్ కానీ, మంచి స్వరం ఉండి, పాటలు పాడే వరాలుండి, యవన కాలంలో ప్రభు కొరకు వాడబడాల్సిన విధంగా డిగ్రీ చదివి, ఇంటర్ చదువుతూ ప్రభు కొరకు యవన కాలంలో లోకేచ్చల్లో, ప్రేమ, దోమ అన్న సినిమాల్లో, వ్యామోహాల్లో, జారత్వంలో, సీరియల్స్లో పడుకోకుండా ప్రభు కొరకు రోషం కలిగి, ఎప్పుడు నా మందిరం తెరుస్తారా, ఎప్పుడు మందిరానికి వెళ్ళి ప్రభు కొరకు వాడబడదామా, పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుందామా అని ఆలోచన కలిగి యవ్వన కాలంలో కాపాడుకుంటూ, దైవజనులు కుడివైపున ఎడం వైపున ఉంటూ, దైవజనులారా ఏం చేద్దాం? ప్రభు కొరకు రోషం కలిగి ఎలా బ్రతుకుతాం? ఏం చేద్దాం? ఉపవాస ప్రార్థనలు, యవన కూడికలు, సువార్త సభలు, అయ్యో టీవీ కార్యక్రమాలు, సోషల్ మీడియా కార్యక్రమాలు, యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ఎన్ని కార్యక్రమాలు చేయొచ్చు. ఇలాంటి ఆలోచనలు ఎంతమందికి ఉన్నాయి? ఇది నేను అడిగింది పోయిన వారం. ఇలా కొరింథీ సంఘం అడగాల్సింది పోయి ఏం చేశారంట? సంఘంలో వ్యభిచారం చేస్తారంట. ఇది కొరింథీ సంఘం. ఈ రోజుల్లో అయితే ఇంకా మీ ఊహగా వస్తుంది. నేను మళ్ళా మాటితాను. బట్ నేను చెప్తున్న విషయం ఏంటంటే, సాక్ష్యం ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు 5వ వచనం చూడండి. అదే మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తును గుర్చిన సాక్ష్యము కనిపించిందా? క్రీస్తును గుర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. ఏమన్నా అర్థమైందా? కొరింథీ సంఘం మామూలు సంఘం కాదు. జ్ఞానం లేదా వీళ్ళకు? రాస్తుండే లేదా? ఏముంది? సమస్త జ్ఞానం విషయంలో ఉందా లేదా? సమస్త ఐశ్వర్య విషయంలోనూ ఉందా లేదా? కృపావరాల్లోనూ గొప్ప వాళ్ళను ఉందా లేదా? ఉంది. ప్రభు సాక్ష్యం మీ యందు స్థిరపరచబడి ఉంది. కానీ ఏం చేస్తున్నా సార్? జారత్వము, అపవిత్రత, సంఘం మీ ద్వారా ఎంతో దుఃఖపడుతున్నాం. కానీ ఇదే సంఘం ద్వారా పౌలు ఎంత మీకు తెలుసా? ఇంకో విషయం తెలుసా? దేవుని చిత్తమతి ఇవ్వడం చెప్తాను. ఇదే కొరింథీయులు బహు పిసినారులు అండి. సంఘాలన్నీ కలిసి చందాలు వేస్తూ ఉంటాయి యెరూషలేము సంఘం కొరకు. కొరింథీ సంఘం మాత్రం ₹5 ఏడుస్తాడు పౌలు. చాలా మంది సేవకులు అంటారు, చాలా మంది విమర్శిస్తూ ఉంటారు, సేవకులు అడగా చదివిదని. ఇదే కొరింథీ సంఘాన్ని బట్టి పౌలు దుఃఖపడతాడు. ఇంత పిసినారు వాళ్ళు అంటారా మీరు? ఇంకో విషయం తెలుసా? కొరింథీ అనే పట్టణం నాటే కామన్ సిటీ. కొరింథీ అనే పట్టణం మీకు అర్థం చెప్తా. ఇప్పుడు మన వైఎస్ఆర్ కాలనీలో ఎంతమంది జనాభా ఉంటారు? 1500 మంది ఉంటారు. ఓకే, రైట్, మంచిది. 1500, 2000 అనుకో. ఇది క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల కిందట 3 లక్షల మంది కలిగిన పట్టణం. అప్పట్లో పెద్ద పట్టణం. ఏది? కొరింథీ. ఊహించుకోండి ఒకసారి. ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో పెద్ద సంఘం ఉంది. ఆ పెద్ద సంఘం నుంచి ఎక్కువ కానుకలు రావాలా? మారుమూల ప్రాంతంలో 2000 మంది గ్రామం కలిగిన చిన్న గ్రామం నుంచి ఎక్కువ కానుకలు రావాలా? అర్థం కాలేదా? అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? టపటప అయిపోయారనుకో, టపటప పరిగెడతా, టైం అయిపోద్ది, త్వరగా వెళ్ళిపోదాం. ఏ సంఘం నుంచి ఎక్కువ రాలమా? పెద్ద సంఘం నుంచి చదువు, జ్ఞానం, పెద్ద పెద్ద పట్టణం నుంచి రాలా. కానీ పెద్ద పట్టణం, 3 లక్షల పట్టణం కలిగింది ఏది? కొరింథీ అనేది. కానీ తెలుసా, బహు పిసినారోళ్ళు. ఎందుకన్నా పిసినాతనం అంటే, కృపావరాలు, తలాంతులు, పాడగలే కెపాసిటీ అన్నీ ఉన్నాయి, కానీ
ప్రభు చిత్తానుసారంగా ఆ సాక్ష్యం, ఆ వరాలు వాడుకునే విధంగా వాడబడలేకపోతున్నారు. ఎవరు తెలుసా? కొరింది. నేను సమయం లేదని తొందరగా ముగిచేస్తున్నా, దేవుని చిత్తం మీద ఎప్పుడైనా చెప్తాను. కొరింది సంఘం ద్వారా పౌలు బహుగా ఏడ్చాడు. ఎందుకు పదేస్తారంటే, మన సంఘాన్ని బట్టి నా బాధ ఆవేదన తెలుసా? ఎవరొస్తున్నాడు? 2 కానీ 3 కానీ. ఉద్యోగం అనేది ఒక్కడి ద్వారా ప్రారంభమవుతుంది. ఒక పెద్ద కొండకు అగ్గి పెట్టాలనుకో, బాంబే అన్నా అంటే తమ్ముడు ఇంత పెద్ద కొండకు అగ్గి పెట్టాలంటే మినిమం ఒక ఆటం బాంబు కావాలి. అమెరికా వాళ్ళ దగ్గర మనం రెడీ చేయించాలా, లేకపోతే అగ్గి పెట్టలేం. కాదు ఏం కావాలి ఇసాగ అన్న యోహనన్నా, అగ్గి పురసాలు ఇంత ఉంటుంది. అది ఇంత మీలో ఒక్కడు ఇంత ఉంటే చాలు. రీసెంట్గా నేను అడిగినా ఒక సంఘటన చదివా. ఇంగ్లాండ్ దేశంలో ఒక తల్లి, అప్పుడు మన భారతదేశంలో హెన్రీ మార్టిన్ అనే దైవజనుడు సేవ చేస్తున్నాడు. హెన్రీ మార్టిన్ 17వ శతాబ్దం 18వ శతాబ్దం ఆ టైంలో. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు, అనగా బానిసత్వంగా ఉన్నాడు. ఆ టైంలో హెన్రీ మార్టిన్ మన భారతదేశాన్ని సేవ చేద్దామని వచ్చాడు. వచ్చింటే ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఒక తల్లి ఆ భారతదేశంలో సేవ చేస్తున్న సేవకులకు కానుక పంపిద్దామని కొన్ని బట్టలు, తిండి పదార్థాలు, కానుకను ఒక బాక్స్లో ప్యాక్ చేస్తుంది. ఇప్పుడు మనల్ని కోవేటోళ్ళు, కత్తరోళ్ళు చేస్తారు కదా, కూరగాయలు పచ్చళ్ళు ఇక్కడికి పంపుతారు కదా, పంపరా అక్కడి నుంచి బొమ్మలు, చాక్లెట్ పంపిస్తారు బాక్స్లో పెట్టి. అలా ఇంగ్లాండ్ దేశం నుంచి హెన్రీ మార్టిన్ అనే దైవజనుడు కొంతమంది మిషనరీలకు మన దేశంలో ఉన్న వరకు బాక్స్లో పెట్టి పంపిస్తుంటే ఆ స్త్రీ యొక్క కూతురు 4 సంవత్సరాలు ఉంటాయి. 4 సంవత్సరాలు. ఆ 4 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయి ఒక చిన్న పేపర్ మీద రాసింది. పేపర్ మీద రాసి, మమ్మీ ఈ పేపర్ కూడా బాక్స్లో పెట్టవా అని చెప్పింది. ఏంటమ్మా ఇది తల్లి చూసింది. లేదు పెట్టు మమ్మీ అండి. సరే పెట్టని చెప్పి పెట్టేసిన తర్వాత బాక్స్ క్లోజ్ చేసి పంపించింది. ఎక్కడికి? ఇండియాకు. ఎక్కడి నుంచి? ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చింది బాక్స్. వచ్చిన తర్వాత ఆ వదరు ఎవరైతే సేవకులు ఆ మిషనరీలు పొందుకున్నారో బాక్స్ ఓపెన్ చేశారు. దానిలో బట్టలు, తిండి పదార్థాలు, కానుకలు ఉన్నాయి. సంతగా తీసుకున్న తర్వాత ఆ దైవజనుడు బైబిల్ తర్జుమా చేస్తున్నాడు. ఈ సొంత భాషలు నేర్చుకోవాలంటే అప్పట్లో బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బ్రాహ్మణ్స్, పండితులు, ఆచారులు అని గంజం వేసుకుంటారే పండితులు. వాళ్ళకి అప్పట్లో చదువు బాగా అయిపోయేది. మా తక్కువ కులాలకు చదివేవాళ్ళు కాదు. అలాంటి ఆచారులు వచ్చి, అలాంటి పండితులు వచ్చి ఈయనకు బోధించేవారు, చదువు గురించి చెప్పేవారు. చెప్తా అంటే ఈ బాక్స్ ఓపెన్ చేసి చూశాడు. అందులో ఇంగ్లీష్ ఒక మొక్క ఉంది. హూ ఎవర్ గెట్ దిస్ పేపర్ గెట్ సూన్ లర్న్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఒక చిన్న టైటిల్ పెట్టి రాస్తుంది అందులో. అది చదివినటువంటి ఆ దైవజనుడు ఏం చేశాడంటే, పక్కనున్న పండితుడు ఉంటాడే, ఆచార్యులు అంటే చదువు అదే ట్రాన్స్లేషన్ నేర్పించడానికి వచ్చాడు కదా, ఈ సేవకుడు ఆ పండితుడికి ఇచ్చాడు, ఆ బ్రాహ్మణికి ఇచ్చాడు. చిన్నపిల్లడు రాసిన అక్షరాలు ఎట్లుంటాయి? ఏబీసీలు వాళ్ళు రాస్తారు చూసారా పేపర్ మీద. ఈ చిన్నపిల్ల రాసిందని పేరు చూసినప్పుడు అదే ముద్దుగా అనిపించి తీసుకున్నాడు. ఎవరు? ఆచార్యుడు, పండితుడు. తీసుకొని అప్పట్లో పూజారులకు బ్యాగులు ఉంటాయి కదా, ఆ బ్యాగులో పెట్టుకుని పోతున్నాడు తన గ్రామానికి నడుచుకుంటా. అప్పట్లో బుల్లెట్ బండ్లు, యమహా బండ్లు లేవు, నడుచుకుంటూ పోడాలే ఎద్దుల బండి మీద. అట్లా నడుచుకుంటూ పోతుంటే మార్గ మధ్యంలో అరే ఈ పేపర్ ఉంది కదా, ఈ మార్గ మధ్యం బోరు కొడుతుంది, ఏదో చదువుదామని తీశాడు. దాన్ని తీసి చూస్తానే దాని పైన టైటిల్ ఉంది. ఏముందా ఇందులో చూసి చదువుతున్నాడు. చదివిన తర్వాత ఆ ఒక్కొక్క మాట, 4 సంవత్సరాల అమ్మాయి రాసినటువంటి ఆ ఒక్కొక్క మాట గుండెలో గుణపంలా కూర్చుతున్నాయి. పైగా చదువుకున్నాడు, మంత్రాలు, పద్యాలు బాగా తెలుసు. ఆ క్రీస్తుని గురించిన ప్రేమ, ఆ దేవుని గురించిన ప్రేమ కొన్ని మాటలు, ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చింది అమ్మాయి, 4 సంవత్సరాల అమ్మాయి. తన సండే స్కూల్లో చెప్పిన పాఠాలు అది పేపర్లో పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు, ఆలోచిస్తున్నాడు, మళ్ళీ చదువుతున్నాడు, కన్నీరు గాడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, మళ్ళీ తీస్తున్నాడు, మళ్ళీ చదువుతున్నాడు. ఎవరు? ఆ పండితుడు. కాలం మారిన తర్వాత మారుమనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. తన గ్రామంలో 1700 మందిని రక్షించాడు ప్రభు కొరకు. ఒక సంఘాన్ని కట్టాడు. అర్థం కాలేదా? దేని ద్వారా అమ్మా అంటే కాలేజీకి వెళ్ళి థియాలజీ, వేదాంతం ఏం చేసింది? చిన్న పేపర్, చిన్న పేపర్. నేనేం మాట్లాడుతానంటే 18 ఏళ్ళు ఉంటాయి, 20 ఏళ్ళు ఉంటాయి, 25 ఏళ్ళు ఉంటాయి, 30 ఏళ్ళు ఉంటాయి, 40 ఏళ్ళు ఉంటాయి. ఓ 50 వేసుకోవచ్చా? ఓ 30 ఏళ్ళ, ఓ 26 ఏళ్ళ. ఏం చేస్తున్నావు? నిజంగా చెప్పాను కదా, కొరింథీ అనే సంఘం మీద పౌలు ఏమించుకున్నాడు? ప్రేమించుకున్నాడు. ఇప్పుడు కొరింథీ వాళ్ళు ఏమంటారు తెలుసా? అపుల్లో ఎవడు, పౌలు ఎవడు, నువ్వెవడరు అంటున్నారు. అర్థం కదా అది. కానీ నా మెంటాలిటీ వేరు. నా మెంటాలిటీ తెలుసా? నేను వాక్యానుసారం చెప్పాను అనుకో, 1, 2, 3, 4 సార్లు చెప్తా. విధేయత చూపినాను అనుకో, నా వెనుకుంటారు. విధేయత చూపలేదనుకో, నేను ఏం చేయలేను. నా మెంటాలిటీ అది. నేను వాళ్ళ మీద ఎక్కువ ఆశలు పెట్టుకో. నా ఆశ ఎవరు తెలుసా? దేవుని మీద ఎక్కువ ఉంటుంది ఆశ. నేను ఎందుకు పదం చెప్తున్నా అంటే, మన సంఘాన్ని బట్టి పౌలు కొరింథీ సంఘాన్ని బట్టి దుఃఖపడినట్లు మీ సంఘాన్ని బట్టి నేను దుఃఖపడకూడదు. మీకు మంచి వరాలు ఉన్నాయి. నేను చెప్తున్నా సీరియస్గా. లేవా మీలో మంచి వరాలు ఒక్కొక్కరికి? లేవా? నేను సైలెంట్ కొట్టరు. లేవా? నాకేమున్నాయన్న వరాలు? ఇంటికి వెళ్ళి పప్పు తిక్కోవడం తప్ప అంటారా? పాటలు పాడడం కానీ, వాక్యం అర్థం కావడం కానీ, వాయిద్యాలు వాంచడం కానీ, పరిచర్య కొరకు సహకరించడం కానీ, ప్రార్థన చేయడం కానీ. కనీసం ప్రార్థన కూడా చేయలేరా?
మరి ఓపెన్ తలకాయ క్లాస్ చేస్తారు కదా. మన దగ్గర ఆస్తి లేదు. నిజం చెప్తున్నా, తిరుపతికి వెళ్ళేటప్పుడు బండ్లో పోతూ ఉన్నా ఏడుపు వచ్చింది నాకు. నా దగ్గర ఏమీ లేదే నా ప్రభు కొరకు ఇవ్వటానికి, నా వయసు నా బలం తప్ప నన్ను వాడుకే కన్నీరు గారుస్తున్నాను. నీ దగ్గర ఏముందో ప్రభు కొరకు కష్టపడి ప్రపంచం నశించిపోతుంది. అన్న నాతో చెప్తున్నాడు, వేరే అన్న కోవిట్లో అయినా శ్రీలంక నుంచి ఒక అమ్మాయి వచ్చిందట. శ్రీలంక నుంచి ఒక అమ్మాయి, తమిళనాడులో ఒక అబ్బాయి అంట. కిచెన్లో పాపం చేస్తున్నారంట. షేట్ ఉంటారు కదా, షేట్ని ఏమంటారు? బాబా అంటారా, ముసలోడు అంటారా? బాబా అంటారా, ముసలోడు ఏదో అంటారు. మొత్తానికి ముసలోడు అంటే వాళ్ళకి అర్థం కాదు. మొత్తానికి చూశాడు ఆయన తెల్లారు 3 గంటలకట్ట. నరికాడు అట్లే. ఆయన చెప్తున్నాడు నాకు, నరికాడంట. జరిగిన సంఘటన చెప్తున్నాడు. నరికిన తర్వాత ఇంకోటి తెలుసా, ఎడారిలో పిలుచుకుపోయి అక్కడ చంపేసి అక్కడ పాతిపెట్టి అడిగాడు ఉన్నాడు. శరీర కోరికలు కంట్రోల్లో ముంచుకోలేక ఒక అన్న ఫోన్ చేశాడు. ఇంకొక అన్న రాత్రి 11:30-12 అయింటది. ఈ ఫిలిపియన్స్ వాళ్ళు వస్తారంట. ఫిలిపియన్స్ వాళ్ళు ఉంటారు కదా, ఫిలిపి దేశం నుంచి వస్తారంట అమ్మాయిలు. వాళ్ళు ఈడిదాకా బట్టలేసుకుంటారు, మనలాగా బయట చీర కళ్ళకు అట్టేం ఉండదు. వాళ్ళు పుసుమంటే వీడియో కాల్ చేస్తారంట. అన్న నా చెప్తాడు ఫోన్ చేసి, ప్రార్థన ఏమైంది నీ బాధ అంటే, అరే మాట్లాడు కొన్ని నిమిషాలు, ఏం కాదు, వద్దుమా ఉంటానమ్మా పెట్టేస్తా ఉంటారంట వాళ్ళు. ఆవిడ మీలో కొంతమంది అనుకుంటారంటే ఇదేదో బలొందినా అర్జెంట్ నేను కువైట్ దుబాయ్ ఖత్తర్కి వెళ్ళిపోవాలనుకుంటారేమో. నేనేం చెప్తానంటే అలాంటి పాపకరమైన శోధనకరమైన దేశాల్లో కూడా పవిత్రతను కాపాడుకొని కొంతమంది యవనస్తులు ఏడుస్తున్నారు. అప్పులు చేసి వచ్చామన్నా కాపాడుకోలేకపోతున్నాం, శోధనన్నా ప్రార్థన చేయండి. అలాంటి దేశాల్లో అలాంటి ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు మీకు వచ్చిందా సార్? ఓన్లీ కువైట్లోనే 10 లక్షల మంది ఉన్నారట తెలుగు మాట్లాడేవాళ్ళు. ఖత్తర్లో మీరు గూగుల్ కొట్టిన వస్తుంది స్టాటిక్స్ ఎంతమంది ప్రజలు ఉన్నారు. 10 లక్షల మంది ఉన్నారంట కువైట్లో. ఖత్తర్ ప్రాంతాల్లో 7-8 లక్షల మంది ఉన్నారట. ఓమన్ ఇలాంటి ప్రాంతాల్లో 4-3 లక్షలు. దుబాయ్ ప్రాంతాల్లో కూడా ఉన్నారట తెలుగు మాట్లాడేవాళ్ళు. మన ఇండియా వాళ్ళు అంతమంది జనాభా ఉన్నారంట. ఆయా ప్రాంతాల్లో సువార్త విత్తాలని నా కోరిక. వీడికొచ్చి అయ్యగారు వాళ్ళు ఇట్టని అయ్యగారు ఆ కిట్టనింది అయ్యగారు ఆమె ఇట్టనింది అయ్యగారు, ఈ పప్పు గుద్ది సాంబార్లు చెప్తాను సార్, ఇవన్నీ పట్టించుకుంటే పరిచయం చేయలేను నేను అసలు ఆలోచించను, పట్టించుకోను. ఒకవేళ ఎవరన్నా నన్ను ఏదన్నా కూడా అసలు కేర్ చేయను. ఇదే సోషల్ మీడియాలో రేపొద్దు నువ్వు అభివృద్ధి ఏమనుకో, రాళ్ళేసే వాళ్ళు వస్తారు, నేను తిట్టే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ పట్టించుకొని కూర్చొని పరిచయం చేయలేము. నేను ఎందుకు ఈ పదాలను చెప్తానంటే, కొరింథీ సంఘమా నా దగ్గర వరాలు ఉన్నాయి, సంజీవ్ చేశాను, నా పట్ల దేవుడు గొప్ప వరం ఇచ్చాడు, దాని గురించి ఆలోచించి కష్టపడి ప్రయాసపడమంటారా? పప్పుడు కారానికి బెల్లం గురించి ఆలోచించమంటారా? కొరింథీ సంఘానికి దేవుడు వరాలు ఇచ్చాడంట. కొరింథీ సంఘమా ప్రభువైన యేసు క్రీస్తునందు మీ గొప్ప కృపావరాలు ఉన్నాయి. ఏమయ్యాయి? అద్భుతమైన సాక్ష్యం ఉంది మీలో. ఏమైంది? ఎవరిలో? కొరింథీ సంఘం. పౌలు బాధ. ఇప్పుడు తెస్సలోనికి రండి, మొదటి తెస్సలోనికి రండి. ఇప్పుడు మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక అండి, 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొని వారైతిరి. తలపైకి తల చెప్తా. పౌలు తెస్సలోనికి రాస్తున్నాడు. తెస్సలోనికి రారా ఉపద్రవంలో అంటే ఉపద్రవం ఉప్పు కారాలు మిరియాలు కాదండి. ఉపద్రవం అంటే ఏంటి? ఉపద్రవం అంటే కష్టం, బాధ, వేదనలో, నిందల్లో, అవమానాలు. ఉపద్రవం అంటే నువ్వు బాధలో కష్టాల్లో ఉన్నప్పుడు ఈ తెస్సలోనిక సంఘం అంట వాక్యాన్ని అంగీకరిస్తుందంట. మీకు అర్థం చెప్తా. కష్టాల్లో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి, కష్టాల్లో బాధల్లో ఉన్న వాడికి దగ్గరికి వెళ్ళి ఏమైనా చెప్తా ఇంటాడా? చెప్పినావు పో, దేవుడు ఉంటే ఇట్టెందుకు జరుగుతుంది, దేవుడు ఉంటే నాకెందుకు చేస్తాడు, ఇట్టా దేవుడు ఉంటే ఇదెందుకు జరుగుతుంది అంటాడంట. తెస్సలోనిక సంఘం అంట ఉపద్రవంలో ఉన్న కూడా దేవుని మాటలు వినిందంట. విని అంగీకరించిందంట. ఏంటిది? వాక్యాన్ని అంగీకరించి ఎలా ఎదిగిందో తెలుసా? చూడండి 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. చూడండి, మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా, ఇది 8వ వచనం చాలా ఇంపార్టెంట్. ఎందుకనగా మీ యొద్ద నుండి, ఎవరి యొద్ద నుండి? మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మొరగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయన గనుక మేమేమియూ చెప్పవలసిన ఆవశ్యకము లేదు. తలపై తల చెప్తా. పౌలు ఏమంటాడంటే, తెస్సలోనిక సంఘమా మీ ద్వారా ప్రభు వాక్యము మాసిదోనియా అకయ అనే ప్రాంతాల్లో కూడా మ్రోగిందంట. ఏంటిది? వాక్యం. అర్థమైందా? ఉపద్రవంలో పుట్టుకొచ్చిన సంఘం ఏది? తెస్సలోనిక. ఈ తెస్సలోనిక సంఘం అక్కడే ఉండకోకుండా ఆయా ప్రాంతాల్లో వీళ్ళ వాక్యం, వీళ్ళ సాక్ష్యం ప్రబలిందంట. సంజీవ్ తేజ నేను హోరేబు మినిస్ట్రీస్ అన్న మన పరిచర్య నుంచి నేను ఏం ఆశపడతాను తెలుసా? ఆంధ్ర, తెలంగాణ,
ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో, ఇతర వాక్తలు తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మన సంఘం తరపున 4 మాటలైనా సరే, 4 ప్రభావంతో కూడిన మాటలైనా సరే బ్రోగాలి అనేది నా కోరిక. ఇది తెస్సలోనికున్న భారం. మనకేముంది చెప్పంట? పప్పు తినారా, అన్నం తినారా, ఆ కిట్ట నిందంటే, ఈ అమ్మ ఇట్ట నిందంటే, వాడిట్ట పోయినాడంటే, వీడిట్టు వచ్చిందంటే, దీని చుట్టూ తిరుగుతా అంటే మనకి ఇంకెప్పుడు మనం సువార్త ప్రకటించేది? ఇంకెప్పుడు మనకి ఏం తెలుస్తుంది? నా గోల్ ఏంది, నా ఏమేంది, నా పరిచర్య ఏంది, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏంది, నేను దాని మీద దృష్టి పెడతాను. మొన్న కూడా మా నాన్నతో అన్నా, నేను ఎవరికైనా సరే, ఈవెన్ నా తమ్ములకైనా సరే, సంఘమైనా సరే 2 సార్లు చెప్తా, 3 సార్లు చెప్తా, 4 సార్లు చెప్తా, 5 సార్లు చెప్తా, నా ఓపుకునేంత వరకు నువ్వు వింటానంటే చెప్తా. వినలేదా, నా మాటలు తీసి పారేసావా, నీ చేతులు ఇంకా అప్పగిస్తా. ఎవరైనా అంతే కదా. సాక్షాత్ యేసుక్రీస్తు వచ్చాడు అనుకో. యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరం తిరిగాడలేదా యేసుక్రీస్తు? తిరిగాడలేదా? చివరికి ప్రభు శరీరం బల్ల ఇస్తా అంటారు. అప్పుడు కూడా చెప్పాడు, మీలో ఒకడు నన్ను అమ్మవేతున్నాడు. ఇప్పుడు చెప్పా, అయ్యా మీరు తప్పు చేస్తున్నా నేను చెప్పా సేవకునిగా, ఇది తప్పయ్యా. సంఘం అన్నాక ఒకరి గురించి ఒకరు నిందలేసుకుంటూ, సంఘంలో ఒకరి గురించి ఉప్పు కారాలు ధనాలు పడి మిరియాలు నిరక్కొంటుకుంటూ ఇట్లా సంఘం ఉండకూడదు. మీకు వరాలు ఇచ్చాడు దేవుడు. పాటలు పాడే వరం ఇచ్చాడు, ప్రార్థన చేసే వరం ఇచ్చాడు, యవన కాలం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, సంపాదన ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు. దాన్ని ప్రభు చేతులకు అప్పగించి ప్రభు పరిచయం నమ్మకంగా వాడబడండి అని నేను చెప్పా. దీన్ని ఉపయోగించి ఎంతమంది వాడతారు? ఇక అర్థవుతుందా? ఇలా వాడబడకపోగా తోటి ఇది చెప్పిన చిల్లర శాస్త్రాలు ఇవి చేసుకుంటూ కూర్చున్నారు అనుకో, ఏం చేయలేం. ఇక్కడే ఉంటారు, వాడబడలేం. గుర్తుపెట్టుకోండి, 2 ప్రశ్నలు. దుఃఖపెట్టే సంఘంగా ఉంటారా, దుఃఖపెట్టే విశ్వాసులుగా ఉంటారా, సంతోషపెట్టే విశ్వాసులుగా ఉంటారా? సంతోష పెట్టాలంటే ఇప్పుడు మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకో, ఏ కుటుంబంలో అయినా, ఏ సంఘంలో అయినా, ఎక్కడైనా సరే చిల్లర పనులు, చిల్లర శాస్త్రాలు కొంతమంది ఉంటారు. దేవుని సన్నిధిలోనంట సాతాను కూడా వచ్చాడంట. యోబు గ్రంథంలో ఉంటుంది. ఒరే సాతానా ఏడిపోయిన ఎవరు అన్నాడంట. ఎవరు చదవలేదా యోబు గ్రంథం? అప్పుడు యోబు సాతాను ఏమన్నాడు? భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చి తిని అన్నాడు. ఇటు అటు తిరుగుతూ వచ్చాడంట. ఎవడు? సాతానగాడు. ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. నా భక్తుడైన యోబును నువ్వు చూచితివా అన్నాడు ప్రభు. అలాగే సంఘంలో కూడా దుష్టులు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అర్థవుతుందా? చెడ్డాలను చూసి మోసపోయి మర్చిపోయి ఇదే ఆ తప్పేమో అదేమో ఇదేమో అనుకోకూడదు. మన తల్లి అంట నేను ఒకటో మారిపోయా, సంఘానికి వచ్చే కదా ఇవన్నీ నేర్చుకుంటుంది అంటే తప్పగా అనుకోవచ్చిన. సంఘానికి వచ్చే కదా నా పిల్లలు ఇవన్నీ నేర్చుకుంటున్నారు అని అనేది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవడు చెడుకోవడమా? డాక్టర్ ఒక మందులు రాయిస్తాడు, ఆపరేషన్ చేస్తాడు, చేసిన తర్వాత ఇలా వాడు అని చెప్తాడా చెప్పడా? చెప్పిన తర్వాత దాని ప్రకారం వాడేవనుకో, కోల్పోయిన వ్యాధి కూడా తిరిగి మళ్ళీ బాగా నువ్వు మంచిగా ఉంటావు. సంఘంలో కూడా సేవకుడు ఇలా ఉండండి చెప్తాడు. అంతేగాని రాజకీయాలు పెట్టుకోండి, ఇది పెట్టుకోండి ఎవడు చెప్పడమ్మా? నేను చెప్పా ఆ తల్లికి, తప్పమ్మా, సంఘం మీద నిందలు పోవద్దండి. సంఘానికి వచ్చి ఇట్టయినారు అట్టయినారని. సంఘం తప్పు. సంఘంలో వాక్యం చెప్తాం. ఇక్కడ విచారం చేయండి, ఒకరొకరు మాట్లాడుకోండి. ఆ ఫోన్ నెంబర్ లేకపోతే, ఆ ఐడి లేకపోతే, ఇన్స్టాగ్రామ్ ఐడి, ఆ స్నాప్చాట్ ఐడి లేకపోతే నన్ను అడగండి, నేను ఇస్తాను అని చెప్పామా. మీ దెబ్బకు భయపడి వాట్సాప్ అకౌంటే క్రియేట్ చేయలేను నేను. చాలా మంది నన్ను అడుగుతున్నారు, అన్న మీ చర్చి అకౌంట్ గ్రూప్ ఉంటుంది కదా, మమ్మల్ని యాడ్ చేయండి అంటున్నారు. బయట ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. ఎక్కడ? మన చర్చి గ్రూపులో ఇతర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. మాకు గ్రూపే లేదండి అన్న క్రియేట్ చేయండి అన్న. మా క్రియేట్ చేసే ఎన్ని గుడ్లు పెడతారో ఏమో స్వామి, పెట్టలేదు అని చెప్పిన. ఎందుకు తెలుసా? ఇక్కడ వాక్యం నేర్పుతాం, పవిత్రత అంటే నేర్పుతాం, పరిశుద్ధత అంటే నేర్పుతాం, కన్నీరు అంటే, బాధ అంటే, జీవితం విలువ అంటే ఏంటో నేర్పుతాం. ఇక్కడ ఆ విలువ నువ్వు ఖచ్చితంగా నేర్చుకున్నావు యథార్థంగా, నీ తల్లి తండ్రి తలెత్తే విధంగా చేస్తావు. తిండి లేని పరిస్థితుల్లో ఉపద్రవములో సువార్తను అంగీకరించారు. ఎవరు? తెస్సలోనిక సంఘం. ఉపద్రవములో నా కుటుంబం లేచిన నా కుటుంబం అనేక ప్రాంతాల్లో దీవెనకరంగా ఉండాలని నా కోరిక. ఇప్పుడు నేను అంతా ఏం చెప్తున్నా అంటే, ఒక సంజీవ్ తేజ అని నేను కూర్చొని వాక్యం సిద్ధపడి వాక్యం ఎడిటింగ్ చేసుకొని చేస్తున్నానంటే, నాకు తోడుగా మీరు ఉన్నారనుకో, నాకు తోడుగా సహాయం ఆర్థికంగా కావచ్చు, ప్రార్థనాపరంగా కావచ్చు, కన్నీటి ప్రార్థనలు కావచ్చు, ఉపవాస ప్రార్థనలు కావచ్చు, ఎడిటింగ్ విషయంలో కావచ్చు, సహకారంగా ఉండగలిగితే, మరిన్ని మనం మీటింగ్స్ ఏర్పాటు చేయగలిగితే ఇంకెంతమందిని ప్రభావితం చేయగలుగుతాం.